ఈరోజు అద్దేపల్లి జనార్దన్ చెప్పిన దాంట్లో కాదు, ఆధారాలు ఉన్నాయి అక్కడ. ఇది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, కాల్ డేటా రికార్డు, వాట్సాప్ చాటింగ్లు, సిసి కెమెరా ఫుటేజ్లు, ఆయన చెప్పిన తేదీ, అద్దేపల్లి జనార్దన్ జోగి రమేష్ ఇంటికి వెళ్ళిన తేదీ, ఆ యొక్క సిసి కెమెరా ఫుటేజ్, ఇవన్నీ లింకులన్నీ ఉండి ఆధారాలన్నీ ప్రాథమిక ఆధారాలతో ఈరోజు ఎస్ఐటి అధికారులు పట్టుకుని కోర్టు ముందు పెడితే కోర్టు నిన్న రాత్రి నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు విచారించి 4-5 గంటలు వాదోపవాదాలు విని రిమాండ్కి విధించారు కోర్టు వారు. ఏ ఆధారాలు లేకపోతే, ఏ ప్రాథమిక ఆధారాలు లేకపోతే ఎందుకు రిమాండ్కి విధించారు కోర్టు వారు? అనవసరంగా అరెస్ట్ చేశారు మీరు, ఇక్కడ ఏ ప్రాథమిక ఆధారాలు లేవు, విచారించిన అవసరం లేదు అని బెయిల్ ఇచ్చేసి పంపించేసి కదా. బెయిల్ ఇవ్వకుండా రిమాండ్కి పంపించారంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, బీసీ నాయకుడు కాబట్టి ఈ రకంగా చేస్తారండి. ఏమండి, కులానికి క్రైమ్ కి ఏంటి సంబంధం? పుట్టినాక ఎవరో ఒకరు ఏ కులంలోనూ ఏ మతంలోనూ ఉంటారు. అన్ని మతాల్లోనూ కులాలు ఉన్నాయి, ఏ మతంలో ఉంటారు. దాన్ని ఎలా మార్చుకుంటారు? దానికి క్రైమ్ దానికి ఆపాదించేస్తారా? ప్రతిసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళారు గంజాయి బ్యాచ్ కి పరామర్శించడానికి. అదేంటి అంటే కులం కార్డు, దళితులు వాళ్ళందరూ వాళ్ళు పరామర్శించకూడదా? కులం కార్డు తీస్తారు. కందుకూరులో జరిగితే అక్కడ మళ్ళీ కులం కార్డు తీస్తారు. లేకపోతే మా రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ తీస్తే మతం కార్డు తీస్తారు. ఎక్కడ పడితే అక్కడ ఏదో రకంగా సంఘంలో సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇది ఒక మోడస్ ఆపరండి. ఏంటంటే అమర్నాథ్ గౌడ్ ఆ బాబుని 13 ఏళ్ళు బాబు ఏ అన్యాయం చేశారని చెప్పి నేను అడుగుతాడు వైసీపీ పార్టీ మీ నేతల్ని, జోగి రమేష్ గారిని. వాళ్ళ అక్కడికి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తే అతను కాల్చి చంపేస్తే జోగి రమేష్ గారు ఆ రోజు మంత్రిగా సాటి కులస్తులు ఇంటికి వెళ్ళి ఏం చెప్పారండి? కులం కూడు పెడతారా, రాజీ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తారు, కులం కూడు పెడతారా. జోగి రమేష్ గారు తల్లి గారు కానీ, భార్య గారు కానీ, కూతురు కానీ ఏమైపోయారు నేను అడుగుతున్నాను. ఏ రమేష్ ఏం మాట్లాడతావు నువ్వు? మనం బీసీ నాయకులు తాటి బీసీకి అన్యాయం చేస్తే కులం కూడు పెడుతున్నా అంటాకి నీకు నోరేనా వచ్చింది? నోరా తాటి మంట ఎందుకు అనలేదు ఆ రోజు మీరు ఎందుకు అనలేదు? మీతో పాటు వెళ్ళి కనకదుర్గ అమ్మవారికి ప్రమాణం చేసిన రోజు మరి మిగతా మీ ప్రభుత్వంలో రోజుల్లో ఏమైపోయింది? మీరు నిజంగా హైందవులు అయితే కనకదుర్గ అమ్మవారిలో ఆలయాలు చేసి చోరీ రోజు ఏమైపోయారు? మీ ప్రభుత్వ హయాంలో 250 పైగా ఆలయాలపై దాడులు చేసి విధ్వంసాలు సృష్టించి అపచారాలు జరుగుతుంటే ఏమైపోయారు? మీరంతా హైందవ భక్తులైతే. ఈరోజు ఎలా ఉందంటే ప్రమాణాలు చేస్తే పాపాలు పోతాయా? మంత్రాలకి చిత్తకాలు రాస్తాయండి? ప్రమాణాలు చేస్తే పాపాలు పోతాయా? 100 ఎలుకలు తిన్నది పిల్లి విభూతి రాసుకుని కాశీకి వెళ్ళిందంట. ఆ రకంగా తయారయ్యారు వీళ్ళందరూ.